గురైన కలిగిన మరియు పంచాయతీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్నపూస రవీంద్రారెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మక్బుల్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం ఏమంటే రాష్ట్రంలో ఉపాధి హామీ అవినీతి చేసిన కూటమి ప్రభుత్వం మీద ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం మొదలుపెట్టినాము. డిసెంబర్ 2025 నుంచి మొత్తం పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ కూలీల అమౌంట్ 1000 కోట్ల రూపాయల పైన పెండింగ్లో ఉన్నాయి. వెంటనే కూలీలకు వాళ్ళ అకౌంట్లో వేయాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరియు ఉపాధి హామీ కూలీలు మంచినీరు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఇప్పుడు పనులు వద్దంటే పన్నుల వద్ద ప్రమాదాలు జరుగుతున్నా కూడా పట్టించుకోలేని దిక్కు లేదు ఈ ప్రభుత్వంలో. ప్రభుత్వం మారిన వెంటనే ఎఫ్ఐఆర్లను మార్చుకొని వాళ్ళకు కావాల్సిన వాళ్లకు బిల్లులు పెట్టుకొని వాళ్ళు ఎఫ్ఐఆర్లు పనిచేసే వాళ్ళు 50-50 పంచుకునేది వాళ్ళకే పన్నులు పెడుతున్నారు. వైఎస్ఆర్ పార్టీ కూలీలకు మాత్రము పని ఇయ్యరు ఏమీరు, వాళ్ళు పంపించేస్తున్నారు పని. ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కూలీలందరూ బెంగళూరు హైదరాబాదు అక్కడ పోయి బతుకుంటున్నారు. ఇలాంటివి కాకుండా వెంటనే కూటమి ప్రభుత్వం అందరికీ న్యాయం జరిగేట్లుగా చూడాలని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఎక్కడ చూసినా నకిలీ మాస్టర్లు బినామీ పేర్లతో పెట్టుకొని దోసేస్తున్న కూటమి ప్రభుత్వం కార్యకర్తలు మరియు ఈ కార్యక్రమం నుంచి మేము కలెక్టర్కు 27వ తేదీ సోమవారం రోజున వినతి పత్రం ఇవ్వాలని మాకు పై నుండి ఆర్డర్ వచ్చింది. సోమవారం రోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ తరఫున కలెక్టర్కు మేము వినతి పత్రం ఇస్తాం. రిలేగా పోయి వినతి పత్రం ఇస్తాం. అదేవిధంగా బీసీలకు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అనే కార్యక్రమం ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. 2024 ఎలక్షన్లో బీసీలకు 50 సంవత్సరాల వయసు వస్తే పింఛన్ ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు బీసీలకు మాత్రము 2 సంవత్సరాలైనా పింఛన్లు ఇచ్చే కార్యక్రమం చేయలేదు కూటమి ప్రభుత్వం. అదేవిధంగా రేపు అనంతపురం బీసీ గర్జన సమావేశానికి బీసీలు మొత్తం అంతా మన నియోజకవర్గంగా అయితే రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అందరూ కూడా బీసీ గర్జన విభాగాన్ని విజయవంతం చేయాలని కోరుతుందా. 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు, 3 సార్లు సీఎం అయిన చంద్రబాబు నాయుడు ఏ హామీలు ప్రజలకు ఇచ్చిన హృదయాల్లో నిలిచిన హామీ ఏమైనా ఉందా? లేవు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పనిచేసిన ఒక్కటి చెప్పుకుంటూ పోతే గంటలు తరబడి ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు. కానీ ఒక్కటి చెప్తున్నా, నాడు నేడు స్కూల్ అభివృద్ధి జరిగిందంటే దేశంలో ఎక్కడ చూసినా కూడా అనుకునే రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. దేశంలో రాష్ట్రంలో కూడా నాడు నేడు కింద విద్యార్థులకు స్కూల్ బుక్కులు అయితేమి, బ్యాగులు అయితేమి, షూ అయితేమి, వాళ్ళకు ఆడుకునేది ఆట స్థలాలు అయితేమి, ప్రతి ఒక్కటి బాత్రూమ్లు క్లియర్ అయితేమి ప్రతి ఒక్కటి ఎవరు చేయనంత అభివృద్ధి చేసిన నాడు నేడు మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఇది ఇలాంటివన్నీ చేసుకుంటూ పోతే తప్పుడు రాజకీయాలు చేసుకుంటూ పోతున్న చంద్రబాబు నాయుడిని ప్రజలే బుద్ధి చెప్పాలని నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఓకే అబ్బా. ఈరోజు మన కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మగ్గులన్న ఆదేశాల మేరకు మన ప్రియతమ నాయకులు మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రెసిడెంట్ వెన్నపూస రవీంద్రారెడ్డి గారి ఆదేశాల అనుసారం ఈరోజు ప్రతి నియోజకవర్గ పరిధిలో కూడా ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా ఎన్ఆర్జీఎస్ అనేటువంటి పథకం భారతదేశం అంతటా కూడా అందరి పేద ప్రజలకు పని లేనప్పుడు అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు పస్తులు ఉండకుండా
వారి పిల్లలు కానీ వాళ్ళు కానీ పస్తులు ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భారతదేశంలోనే ఏదో పని కల్పించి ఆ పని ద్వారా మన యొక్క అకౌంట్లలోకి రోజువారీ, ఎందుకంటే రోజువారీ పనులు బయట ఉండవు కాబట్టి చాలా ప్రాంతాల్లో మన ప్రదేశంలోనే మనమున్న చుట్టుపక్కల ప్రాంతంలోనే అన్నీ ఉపయోగపడేటట్లు పనులు పెడుతూ ఉపాధి హామీ అనే కార్యక్రమం గత 20 సంవత్సరాలకు ముందు మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ పథకం ఏ విధంగా ఉండేదంటే, మన రాష్ట్రం విషయానికి వస్తే మన ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైతే ఏ వారానికి ఆ వారం, ఏ 15 రోజులకు 10 రోజులకు వారము, ఆ విధంగా మొత్తం అన్నీ కూడా వాళ్లకు ఉపాధి హామీ కార్మికులందరి ఖాతాల్లోకి ఎప్పటికప్పుడు చేరేది. ఎందుకంటే వాళ్లకు చాలని ఆదాయాలు లేక, నీళ్లు లేక, మరి అస్తులు పస్తులు ఉండకుండా ఈ కార్యక్రమం చేస్తే 10 రోజులకో 15 రోజులకో మహా అయితే 20 రోజులకో రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా మన ప్రియతమ నాయకులు రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడైతే ఎక్కువ కంటిన్యూగా వచ్చేది. తదనంతరం మళ్ళా ముఖ్యమంత్రులు మారారు, ఓసయ్య గారు మారారు, మళ్ళా కిరణ్ కుమార్ రెడ్డి, మళ్ళా చంద్రబాబు నాయుడు, మళ్ళా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మన ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వరకు జగన్మోహన్ రెడ్డి సార్ కూడా 5 సంవత్సరాలు ఉన్నారు. ఎప్పుడు కూడా ఇటువంటి సమస్య లేదు ఈ రాష్ట్రంలో. ఎప్పటికప్పుడు నిధులు, ఉపాధి హామీ నిధులు ఎలా అంటే పేద ప్రజల డబ్బు కాబట్టి ఎప్పుడు వాళ్ళ ఖాతాల్లోకి ఎప్పటికప్పుడు జమ అయ్యేటువంటి పరిస్థితి లేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక ఉపాధి హామీ పథకం అనేది కేవలం మన రాష్ట్రంలో నిర్వీర్యమైంది అని మనం చెప్పుకోవచ్చు. అది ఏ విధంగా అంటే, మరి ముందు మన ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ, ఫీల్డ్ అసిస్టెంట్ అందరినీ కూడా కారణం లేకుండా తొలగించడం, వారిని ఇప్పుడు కూడా తొలగించినాము అనేటువంటి ఆత్రేయం లేకుండా తొలగించేసి అప్పటికప్పుడు మళ్ళా ఫీల్డ్ అసిస్టెంట్ని మార్చడం ఒకటి. రెండో విషయము, ఆ మార్చిన ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా ఏ విధంగా ఉన్నారంటే, కూటమి నాయకులు చెప్తే ఎవరికి బిల్లులు పెట్టండి అంటే వాళ్ళకి సోమవారం 10 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్ నందు ఉపాధి హామీ కార్మికుల పెండింగ్ బకాయిలన్నీ కూడా గత 5 నెలల రావాల్సిన మొత్తాన్నింటినీ కూడా మన ఉపాధి హామీ కార్మికుల యొక్క అకౌంట్లలో వేయాలనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనందరం కూడా ఈ యొక్క వినతి పత్రాన్ని సమర్పించి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి తెలియచేసి వారికి నిధులు వెంటనే విడుదల చేయాలని చెప్పే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కాబట్టి తప్పకుండా మరొక మారు 27/4/2026 సోమవారం కలెక్టర్ ఆఫీస్ నందుకు కలెక్టరేట్ వద్ద మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు ఉపాధి హామీ కార్మికులు మరియు అందరూ కూడా అక్కడ చేరుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మన నాయకుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మరియు ముబ్బుల బసన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీట్లో ఉపాధి హామీకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్ మార్చి వారి ద్వారా కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి నాయకులు కూలీలకు చెందేటటువంటి కూలీని నాయకులకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఉపాధి హామీలో ఎటువంటి వర్క్ జరగలేదు. ఆ వర్క్ ముందు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగినటువంటి వర్కులనే చూపిస్తూ ఈ కూటమి నాయకులు ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ అవినీతి చేస్తూ ఉపాధి హామీ కూలీలకు చెందాల్సినటువంటి అమౌంట్ను వీళ్ళు దోచేయడం జరుగుతోంది. అందుకని బీసీ గలం ఈరోజు ఆదివారం జరగబోవు బీసీ గలం జరుగుతుంది. ఆ తర్వాత బీసీలందరూ గలం కాదు గర్జన చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరియు ఈ ఉపాధి హామీలో 1000 కోట్లకు సంబంధించినటువంటి బకాయిలను వెంటనే మీరు కూలీలకు చెందేట్టుగా చేయాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లో భాగంగా ఉపాధి హామీ కూలీలకు సంబంధించినటువంటి ఫోటోలను ఉపాధి హామీ కూలీలు మాత్రమే తీసుకోకుండా
కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి నాయకుల యొక్క ఫోటోలను తీసుకొని వాళ్ళ అకౌంట్లోకి ఈ ఉపాధి హామీ కూలీల యొక్క అమౌంట్ను అన్యాయంగా అక్రమంగా దోచుకునే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వాన్ని మేము ఈరోజు ప్రశ్నిస్తూ బీసీ గలం ఈ బీసీ గలాన్ని రాబోయే ముందు మేము బీసీ గర్జనగా మార్చి ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో కూడా మేము ఈ గర్జన మీ పైన చేస్తూ ఉపాధి హామీ కూలీలకు వెంటనే వారి యొక్క ఖాతాల్లోకి ఈ 1000 కోట్ల రూపాయలను వెంటనే వేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.